ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్లో భారత బ్యాటర్లు 5 సెంచరీలు చేసినప్పటికీ టీమిండియా ఓటమి పాలైంది. ఇందుకు ప్రధాన కారణం భారత ఆటగాళ్లు చెత్త ఫీల్డింగ్. 2 ఇన్నింగ్స్ లో కలిపి భారత ప్లేయర్లు 7 కీలకమైన క్యాచ్లు వదిలేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఎస్పీ జైస్వాల్ ఆట తీరుపై సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతను 2 ఇన్నింగ్స్ లో కలిపి కీలకమైన 4 క్యాచ్లు డ్రాప్ చేశాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ విజయానికి 371 పరుగులు అవసరం. 5వ రోజు ఆటలో ఆ జట్టు తేలిగ్గా లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లాండ్ విజయంలో డెకెట్ కీలక భూమిక పోషించాడు. అతను 149 పరుగులు చేశాడు. అయితే డెకెట్ వ్యక్తిగత స్కోరు 97 పరుగుల వద్ద మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యే అవకాశం వచ్చింది. కానీ జైస్వాల్ ఆ క్యాచ్ ను డ్రాప్ చేశాడు. దీంతో జైస్వాల్ పై సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్న వేళ టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం జైస్వాల్ కు మద్దతుగా నిలిచాడు. క్యాచ్లు మిస్ అవుతుంటాయి. అత్యుత్తమ ఫీల్డర్లు కూడా ఒక్కొక్కసారి ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. వారిలో ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా క్యాచ్లు మిస్ చేయాలని అనుకోరు అంటూ మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో గంభీర్ జైస్వాల్ కు మద్దతుగా మాట్లాడాడు. ఇక ఈ పరాజయానికి కారణం నేను ఏ ఒక్కరిని బాధ్యులను చేయను, వారిని నిందించను. కొన్నిసార్లు ఆటగాళ్లు విఫలమవుతుంటారు. క్రికెట్ లో ఇది సహజం. ఈ పరాజయం నిరుత్సాహపరిచిందే. నాకు తెలిసి ఆటగాళ్లు ఇంకా ఎక్కువ బాధలో ఉంటారు. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ తీరు నిరాశపరిచింది. ఎందుకంటే మేము మొదట ఇన్నింగ్స్ లో దగ్గరగా 40 పరుగుల వ్యత్యాసంలో 7 వికెట్లను, ఇక రెండో ఇన్నింగ్స్ లో 30 పరుగులకు 6 వికెట్లను కోల్పోయాం. మొదటి ఇన్నింగ్స్ లో మాకు దాదాపు 600 పరుగులు చేసే అవకాశం ఉండేది. కానీ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేదు. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ లో అన్ని తప్పులను సరిదిద్దుకొని బరిలోకి దిగుతామని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.